హాయ్ ఎవ్రీవన్. నో హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవన్నీ ఇప్పుడు చిన్ని పాపకి ఫ్రాక్స్ కుడుతున్నాను. ఇది వచ్చేసి మెటీరియల్, ఇది ఒక మీటర్ వచ్చేసి 250 రూపీస్ పడుతుంది షాప్లో. చూడండి ఎలా ఉందో ఇదంతా డిజైన్. ఇప్పుడు దీనికి నేను వచ్చేసి దీనికి పేరప్ చేస్తున్నాను. ఇది టాప్కి, ఇదేమో బొటమ్ కింద ప్యాంట్కి. ఇది క్లాత్ చూడండి అంత పేరప్ చేస్తాను నేను దీనికోసం. అండ్ దీనికోసం ఒకటే నేను ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేసేసాను. ఇది బొటమ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు ఇది స్టిచ్ చేశాను పాప కోసమని. ఇది వచ్చేసి 3 to 5 years వరకు సరిపోతుంది. పైన టాప్ ఇది ఒక 80 meters ఉంది. అదే ఇది 1 meterకి లోపలే ఉంది క్లాత్. ఇది చూడండి ఎలా స్టిచ్ చేశాను. ఇదంతా లోపల లైనింగ్ వేసి మీరు చూస్తున్నారా. ఇవన్నీ లేస్ ఇంట్లో ఉన్న వాటినే నేను యూస్ చేసి ఇక్కడంతా మోడల్గా స్టిచ్ చేశాను. సింపుల్గా పాపకి గుచ్చుకోకుండా పైన ఒకటే వేసాను లేస్. ఇక్కడ నెక్ అది వేస్తే గుచ్చిపోతుంది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ప్యాంట్ వస్తుంది కాబట్టి. దీన్ని ఇంకా నేను స్టిచ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి పేరప్ చేసింది ఇది ప్యాంట్. షరారా మోడల్ స్టిచ్ చేస్తాను. దీన్ని మీకు చూపిస్తాను. ఇంకోండి చూడండి, ఇక్కడ కుట్టేసాను అప్పుడే నేను. రెడీ అయిపోయింది షరారా ప్యాంట్. ఇది 80 centimeters ఒక బ్లౌజ్ పీస్ పాపకు సరిపోతుంది. చూడండి 5 years లోపల ఉండే పాపకి, చిన్న పాపకి. ఇది టాప్ దీన్ని పేరప్ చేశాను అన్నాను కదా. ఇది ఒక నిమిషం. అండ్ మీకు ఇంకా వేరే బ్లౌజ్ పీసెస్ చూపించాను కదా, అవన్నీ. ఇదేమో ధోతి ప్యాంట్ కుట్టాను. ఇది కూడా సేమ్ అంతే క్లాత్. ఇది కూడా 80 centimeters కొంచెం క్లాత్ ధోతి ప్యాంట్ కుట్టాక కొంచెం మిగిలింది క్లాత్. సో దీన్ని వేల్ కింద పేర్ చేశాను దీనికోసమని. దీనికి టాప్ ఇది చూడండి ఎలా కుట్టాను మోడల్. లేస్ అంతా వేసాను, ఇంట్లో ఉండే లేస్ అంతా యూజ్ చేసి ఇలాగా. చూడండి, ఎవరికైనా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి. బ్లౌజ్ పీసెస్ వేస్ట్ అవ్వవు. పిల్లలకి ఇంట్లో ఉండే కాటన్ క్లాత్స్తోనే మనం ఇలా కుట్టుకుంటే వాళ్ళకి చాలా మెత్తగా ఉంటాయి కదా, సో యూస్ చేస్తారు వాళ్ళు. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్ లేస్ అనేది నేను దీనికోసం ఇక్కడ దీంట్లో వచ్చింది కదా, సో అందుకే ఆ గ్రీన్ లేస్ అనేది యూజ్ చేశాను. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇంట్లో ఉండే క్లాత్స్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న పాపకి జుబా. ఇది వచ్చేసి 3.5 years పాపకి.
దీంట్లో క్లాత్ కొంచెం మిగిలితే హ్యాండ్స్ ఫ్రీగా ఉంటుందని ఇలా పెట్టి దీనికి ఇలా కుట్టాను, చిన్న జుబ్బాలాగా. చిన్న దీని వేలు. ఇది అంతే 80 సెంటీమీటర్స్ ఉంది క్లాత్. నేను లైనింగ్ వేసి ఇలా స్టిచ్ చేశాను. ఇది ఎవరైనా ట్విన్స్ పాపలు ఉంటే వాళ్ళకి వేయచ్చు, బాగుంటుంది. స్మాల్ సైజ్ కూడా ఇది సరిపోతుంది. అండ్ ప్యాంట్ కొంచెం పెద్దవాళ్ళకి అయితే ఈ ప్యాంట్ యూస్ చేసి. ఇది చూడండి, నేను డ్రెస్ సర్కిల్లో తీసుకున్నాను. అసలు ఈ వర్క్ అంతా చూస్తుంటే ఇంత ప్రైస్కి రీజనబుల్ అనిపిస్తుంది మీకు. అసలు చూడండి డ్రెస్ వర్క్ చూడండి, అసలు థ్రెడ్ వర్క్ ఎంత బాగా వచ్చిందో. అసలు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అసలు. ఈవెన్ నెక్ మోడల్ కూడా చూడండి ఇక్కడ, హ్యాండ్స్. నాకైతే చాలా నచ్చింది వర్క్. అండ్ ఫ్రంట్ కూడా చూడండి, ఫ్రంట్ కూడా ఎంత బాగా ఇచ్చాడు అసలు. అంతా థ్రెడ్ వర్క్. అదే ఇది మనం వర్క్ చేపిస్తే చాలా అడుగుతారు, 2000 అలా అడుగుతారు. చూడండి ఇది ఎంతో కాదు, ప్రైస్ చూడండి. ఆఫర్లో 550కి వచ్చింది డిస్కౌంట్లో. ఇది వచ్చేసి నేను బెంగళూరులో తీసుకున్నాను. బెంగళూరులో డ్రెస్ సర్కిల్ ఇది. మనం కుట్టిస్తాకి అంత వర్క్ది ఇస్తే 400 అలా తీసుకుంటారు కదా. సో స్టిచ్చింగ్ బ్లౌజ్ ఇలా తీసుకుని దాన్ని మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి అసలు అంత బాగా ఇచ్చారు. అసలు వర్క్ అయితే నాకు చాలా నచ్చింది నిజంగా. ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు వర్క్, థ్రెడ్ వర్క్. అసలు ఫినిషింగ్ అయితే అసలు అవసరం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.